పాఠశాలలు తెరుచుకున్నాయి. సర్కారీ బడుల్లో ఏటా ఉండే సమస్యలే మళ్లీ పునరావృతమయ్యాయి. మౌలిక వసతులేమి, అందని పుస్తకాలు, కనిపించని యూనిఫామ్, ఇవి అక్కడి సమస్యలు. ఇక ప్రైవేటు బడుల విషయానికొస్తే ఫీజులు ఏటికేటా ప్రీమైపోతున్నాయి. వేలకు వేలు పెరిగిపోతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాల్సిన సర్కారు చేష్టలడుగు చూస్తోంది. ఫలితంగా ఫీజుల భారం తల్లిదండ్రులకు తడిసి మొప్పుడవుతోంది. ఇంతకీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల భారం ఎలా ఉంది? ఆ భారాన్ని తల్లిదండ్రులు తట్టుకునే పరిస్థితిలో ఉన్నారా? ఐదేళ్ల వయస్సులోనే తమ పిల్లలు గలగల ఇంగ్లీషు మాట్లాడేస్తుంటే తల్లిదండ్రులు తమ కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా మురిసిపోతారు. కేవలం ఆ ఇంగ్లీషు ముక్కలే తమ పిల్లాడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని కలలు కంటారు. ఈ ఇంగ్లీషు విద్య సర్కారీ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో దొరక్కపోవడం, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థను ప్రైవేటు పాఠశాలలు విరివిగా ప్రాచుర్యం చేయడంతో తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు బడులు ప్లే స్కూల్ స్థాయి నుంచే వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా ఎందుకింత ఫీజని తల్లిదండ్రులు అడగలేకపోతున్నారు. అందుకు కారణాలు ఎన్నో. 1980 దశకం మధ్యలో ప్రారంభమైన ఈ ప్రైవేటు స్కూళ్ల ప్రభావం ఆ తర్వాత ప్రాభవంగా మారింది. సర్కారీ బడుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే స్థాయికి అవి ఎదిగాయి. ఈ సంవత్సరం చూస్తే కూడా దాదాపుగా 20% 30% వరకు స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఫీజుల్ని పెంచేయడం జరుగుతూ ఉంది. అందువల్ల వేలాది రూపాయల ఫీజులు పెంచుకుంటా ఉంటే ఈ పెరిగేటటువంటి ఫీజుల యొక్క భారాన్ని మోయలేక తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. ఆ భారాన్ని అదుపు చేసేటువంటి దానికోసం ప్రభుత్వం మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వం జీవో నంబర్ 91 అని ఇచ్చింది. ఆ జీవోలో పేర్కొన్న దాని ప్రకారం ఒకవేళ ప్రైవేటు విద్యాలయాలు ఈ ఫీజులు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితే ఖర్చులు పెరుగుతున్న ఫీజులు పెంచాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఫీజులు పెంచాల్సి వస్తే ప్రతి స్కూల్కి ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీని సమావేశపరిచి ఆ కమిటీలో ప్రపోజ్ చేసి ఆ కమిటీ యాక్సెప్టెన్స్ మేరకు మాత్రమే ఫీజులు పెంచాలి. కానీ ఈరోజు చాలా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఎక్కడా కూడా పీటీఏ సమావేశాలు వేయట్లేదు, తల్లిదండ్రులతో కన్సల్టేషన్ చేయట్లేదు, ఎవరికి పెట్టకుండా ఇష్టారాజ్యంగా కాగితాల మీద ఏదో రాసేసుకుంటా ఉన్నారు తీర్మానాలు. ఆ రంగా ఫీజులు మాత్రం ఇష్టం చెడు పెంచే పరిస్థితి చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల అంచనా ప్రకారం 1,70,00,000 మంది స్కూలు విద్యార్థులుంటే అందులో 80 లక్షల మంది సర్కారీ బడుల్లో చదువుతుండగా మరో 90 లక్షల మంది ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు. దాదాపు 1 కోటి మంది వరకు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారన్నది అనధికారిక అంచనా. ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల లెక్కలు పాఠశాలలకు ఎన్నో ప్రాంతాల్లో పొంతన కుదరడం లేదు. చాలా వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలే లేవు. ప్రభుత్వ స్కూళ్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు యాజమాన్యాలు తమ మార్కెట్ మాయాజాలంతో వేళ్లుడుకు పోయాయి. ఈ పరిస్థితి వల్ల ప్రైవేటు స్కూళ్ల ఫీజులు సగటు జీవికి భారంగా మారాయి. లాస్ట్ ఇయర్ స్కూల్ ఫీజుతో పోలిస్తే ఈసారికి ఒకేసారిగా 1500 పెంచేశారు. ఒకేసారి అలా పెంచడం వల్ల ఏమైపోయిందంటే ఎలా ఫీజు కట్టాలి మేము? మాకైతే శాలరీస్ అయితే పెరగట్లేదు. అలాగే బయట ఇన్కమ్స్ బయట చూస్తారా అన్ని వస్తు ధరలు కూడా ఎక్కువ పెరిగిపోయాయి. అలాగే ఈ ఫీజులు కూడా ఉన్నటువంటి పెంచడం వల్ల ఎలక్ట్రిక్ బిల్ కట్టాలన్నా ఈ ఫీజుల బిల్లు కట్టాలన్నా ఏమో మాకు అర్థం కావట్లేదండి. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్డు అదుపు లేకుండా పెంచుతున్న ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ప్రైవేటు బడుల్లో ఫీజులు నియంత్రించాలని తల్లిదండ్రులు ఎన్నోసార్లు రోడ్డెక్కి నినదించినా స్పందించిన వారే లేరు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వ జీవో 91ని 2008లో తీసుకువచ్చినా అమలు జరిగింది లేదు. 2 ఏళ్ల క్రితం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో ఫీజులను నియంత్రించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, మాణిక్య వరప్రసాద్తో కూడిన కమిటీ ఆ తర్వాత చేసిందేమీ లేదు. ప్రైవేటు ఫీజుల నియంత్రణపై గతంలో మాయామోహన్, ఉషాకంద, నారాయణ రెడ్డిలతో సహా 8 మందితో 2007 సెప్టెంబర్ 3వ తేదీన ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ప్రభుత్వానికి అంది 4 ఏళ్లు గడిచినా దానిపై తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. హైకోర్టు వారు కూడా 2010 ఆగస్టులో వాళ్ళు తీర్పు చెప్తున్న ప్రభుత్వానికి అధికారం ఉంది, ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇది 5 స్టార్ హోటల్ రేంజ్ లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మధ్య తరగతికి పిల్లలు జాయిన్ చేసిన కాడి నుంచి 10th అయిపోయేసరికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందని వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచాల్సిన అవసరం లేదని హైకోర్టు వారు కూడా ధృవీకరించడం జరిగింది. అడ్మిషన్స్ ఓపెనింగ్ అప్పుడు ఒక్కొక్క అడ్మిషన్ కి
100 అప్లికేషన్స్ తీసుకున్నారండి. 1:100 ఇస్ ద రేషియో ఆఫ్ అప్లికేషన్ సేల్స్ అండి. దాంతో వాళ్ళకి డిమాండ్ అంత ఉందనేది అర్థమైపోయి మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో ప్రైవేట్ పాఠశాలలో ఉండటం వల్ల ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. సరైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు స్కూళ్లు ఫీజుల్ని బాదుతున్నాయి. ఇంటర్నేషనల్, సిబిఎస్ఈ, కాన్సెప్ట్, ఒలింపియాడ్, టెక్నో, డిజిటల్ వంటి పేర్లతో తల్లిదండ్రుల నుంచి అందిన కాడికి గుంజుతున్నాయి. నిజానికి ఇలాంటి వింత పదాలతో స్కూళ్లు నడపరాదని విద్యాశాఖ నిబంధనలు ఉన్నా ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. ఫీజుల నియంత్రణకై చట్టం చేసేందుకు సిద్ధమని ప్రభుత్వం చెప్పి 2 నెలలు దాటింది. ఈ సమస్యను ప్రజల బాధలకే వదిలేసింది. ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూళ్లపై గతంలో మానవ హక్కుల కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూళ్లలో అధిక ఫీజులపై ముఫకంజా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల విద్యాలయం పేరెంట్స్ కమిటీ ఇచ్చిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ చేసి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కోరి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు లేవు. జీవో 91ని అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్లో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. జీవో అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని న్యాయస్థానం సూచించినా అది ఆచరణలోకి రాలేదు. విచ్చలవిడిగా పాఠశాల ఫీజులు పెంచడాన్ని ఎవరూ హర్షించరని, అయితే పెరిగిన ఖర్చులకు అనుగుణంగా స్వల్పంగా ఫీజులు పెంచితే తప్పులేదని గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం చెబుతోంది. ఈ ఇయర్ మాత్రం దాదాపు ఒక 10 to 15% ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. ఈ మధ్యలో ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, వాటర్ సెస్ కానీ, సో అలాగే రేపు శాలరీస్ పెంచడం కానీ ఒక 10 to 15% ఈజీగా ఖర్చులు అందరికీ పెరిగిపోతాయి, అద్దెలు పెరిగిపోతాయి. కాబట్టి 10 to 15% ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుతారు కూడా. మన రాష్ట్రంలో ఉన్నంత భారీ ఫీజుల దోపిడీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ప్రైవేటు బడులు విస్తృతంగా పెరగడం 1980వ దశకం చివర్లో ప్రారంభమైంది. దీన్ని గమనించిన ప్రభుత్వం 1994 జనవరి 1న అన్ని ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి అంటూ జీవో 1ని విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు ప్రైవేటు బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. సేవా దృక్పథంతో పాఠశాలలు ఏర్పాటు చేయవచ్చన్న నిబంధన ఆసరాగా చేసుకుని ఏటా కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క రిజిస్ట్రేషన్తో వందలాది పాఠశాలలు నడుపుతున్న సంస్థలు రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల అసలు రాష్ట్రంలో ఎన్ని ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయో చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అసలు ఎలాంటి గుర్తింపు లేకుండా కేవలం వీధికొక్కటిగా ఏర్పాడైన స్కూళ్లు వేలల్లో ఉన్నాయి. విద్యాశాఖ గణాంకాల ప్రకారం అనుమతి లేని బడులు 2577. అయితే వీటి సంఖ్య దాదాపు 5000 దాకా ఉన్నట్లు అంచనా. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 600 దాకా అనుమతులు లేని బడులు ఉన్నాయి. స్కూళ్లకు అనుమతి కావాలంటే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్తో పాటు స్థానిక సంస్థల నుంచి ఆమోద పత్రాలు తప్పనిసరి. నిబంధనలకు అనుగుణంగా స్కూళ్లు లేకపోవడం, ఈ పత్రాలన్నీ అనధికారికంగా సంపాదించాలంటే వ్యయ ప్రయాసాల కోర్చాల్సి వస్తోంది. అందుకే చాలా స్కూళ్లు అనుమతులకు దూరంగా ఉంటున్నాయి. వీటిపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నాయి. ఫలితంగా అభద్రత మధ్య పిల్లలు చదువుకోవాల్సి వస్తోంది. మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నాయి, అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి, నిబంధనలు మొత్తం తొంగలో దొక్కేస్తా ఉన్నాయి. ఇవాళ ప్రీకేజీ, ఎల్కేజీ పేర్లతో వేల రూపాయలు విపరీతమైన ఫీజుల్ని దండుకుంటాం తోతున్నారు. ఎక్కడా కూడా ఫీజు స్ట్రక్చర్ లేదు. ఇవాళ ప్రభుత్వ నిబంధన చాలా స్పష్టంగా చెప్తాం, ప్రతి కార్పొరేట్ స్కూలు, కాలేజీల్లో వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ని డిస్ప్లే చేయాలని చెప్తా ఉన్నారు. ఇవాళ కూరగాయలు బేరపడినట్టుగా 60,000, 70,000 చెప్పడం, వాళ్ళు కట్టేదాన్ని బట్టి 40,000, 50,000 అని చెప్పి బేరాలు ఆడుకొని తీసుకున్న పరిస్థితికి విద్యారంగం తీసుకెళ్లిపోయారు. ఎక్కడ ఒక్కదానికి కూడా ప్లే గ్రౌండ్ లేదు. అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లోనే నడుపుతా ఉన్నారు. ఇవాళ కోళ్ల ఫారాలే నయమనిపిస్తున్నాయి. ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల కంటే కూడా అపార్ట్మెంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లలు కిందకు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇవాళ అట్లాంటి దౌర్భాగ్యకరమైన వాతావరణంలో పిల్లల్ని దాంట్లో పడేసి వేలకు ఫీజు వసూలు చేస్తా ఉంటే అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలను నియంత్రించాలని కోరుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న స్కూల్ పేరెంట్స్ హైదరాబాద్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఏటా రాష్ట్రంలో 35 నుంచి 40,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్నాయి.
ప్రస్తుతం 1 నుంచి 10 వరకు చదివే ప్రతి విద్యార్థి పుస్తకాలు, దుస్తులు, రవాణా ఖర్చులు, స్కూలు ఫీజులు అన్నీ కలుపుకొని ఏడాదికి 6,000తో చదువు పూర్తి చేయవచ్చని ఓ లెక్క. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు సరాసరిన ప్రతి విద్యార్థి నుంచి 30,000 వసూలు చేస్తున్నాయి. జీవో 91 ప్రకారం ఫీజులు పెంచే ఉద్దేశం ఉంటే అదే స్థాయిలో సౌకర్యాలు పెంచినట్లు చూపించాలి. ఫీజులు కూడా 5 నుంచి 15% మించకూడదు. కానీ చాలా ప్రైవేటు పాఠశాలలు దీన్ని అమలు చేస్తున్న దాఖలాలు లేవు. పేరెంట్స్ కమిటీ నిర్ణయం మేరకు ఫీజులను నిర్ణయించాలని చెబుతున్న నకిలీ కమిటీల పేరుతో ప్రైవేటు సంస్థలు ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచేసుకుంటున్నాయి. డిఫరెంట్ పేర్లు పెట్టేసి హైక్ చేసుకుంటూ పోతుంటే మా వల్ల మాకు వచ్చే శాలరీస్కి మేము పే చేయలేకపోతున్నాం. అది కాకుండా మాకు వేరే సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు, హౌస్ రెంట్లు, ఇట్లా ఫీజు పిల్లల్ని చదివించుకోవడం, ఈ విధంగా చాలా సమస్యలు ఉండడం వల్ల మాకు వచ్చే ఆదాయం ఈ కార్పొరేట్ పెంచే ఫీజుల వలన మా వల్ల కావట్లేదు. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ ఏమైనా కోఆపరేట్ చేయాలి మాకు. ప్రైవేటు బడుల ఫీజుల నియంత్రణను ఒక యజ్ఞంలా భావించిన తమిళనాడు ప్రభుత్వం అక్కడి ప్రైవేటు విద్యా సంస్థలపై కొరడా ఝులిపించింది. అక్కడ ఉన్న ఫీజులను 2 ఏళ్ల క్రితం 3వ వంతుకు తగ్గించింది. మన ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.